వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. రామాయంపేటలో శ్రీ అయ్యప్ప పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగింపు. మూడో రోజు భక్తుల పోటెత్తింపు, ఊరేగింపు, చక్ర స్నానం ప్రధాన ఆకర్షణలు. రామాయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు మూడవ రోజున అంగరంగ వైభవంగా కొనసాగాయి. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగగా వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. 3 రోజుల పాటు సాగిన ఈ మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. పల్లె జితేందర్ గౌర్ గురుస్వామి, మార్కు నగేష్ గురుస్వామి, దానం నాగరాజు గురుస్వామి, దోమకొండ శ్రీను గురుస్వాముల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, ప్రభాత పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉపదేవతలతో కలిసి ప్రత్యేక పూజలు, సహస్ర కలశాభిషేకం భక్తి శ్రద్ధలతో సాగాయి. మధ్యాహ్నం కుంభాభిషేకం, స్వర్ణాభిషేకం, ప్రత్యేక అలంకరణ, పడిపూజ, మంగళహారతి, భూతబలి, భిక్ష, అన్నప్రసాదం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. సాయంత్రం నిర్వహించిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాలను ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వైభవోపేతంగా సాగిన ఊరేగింపులో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అనంతరం చక్రస్నానం నిర్వహించగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. రాత్రి మహాపడి పూజ, భజనలు, భక్తి గీతాలు కొనసాగగా ఆలయ ప్రాంగణం మొత్తం అయ్యప్ప శరణు ఘోషలతో మారుమోగింది. చివరగా ధ్వజారోహణ, ఉత్తర పూజ, పుష్పాభిషేకం, హరిహాసనం, అల్పాహారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంతో పుష్కర బ్రహ్మోత్సవాలు శుభప్రదంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలకు రామాయంపేటతో పాటు పరిసర గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు హాజరు కావడంతో అయ్యప్ప దేవాలయం కిటకిటలాడింది. భక్తుల సహకారంతో, నిర్వాహకుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.